ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చెప్పండి మేడం. మేడం, నేను భవానీని. చెప్పు పాపా. నేను హాస్పిటల్కి వస్తానా ఆంటీ? నన్ను తీసుకువెళ్తారా వచ్చి? అమ్మ పంపించని అన్నారు కదా. అమ్మని అడిగితే పంపించదు. నేను అమ్మకి చెప్పకుండా వస్తాను. ఆ తర్వాత అమ్మకి నేను సర్ది చెప్తాను. ఇప్పుడు అడిగితే నన్ను పంపించదు. సరే పాపా, నేనింటి దగ్గరికి వస్తాను, నువ్వింటి బయటకొచ్చి నిలబడు. సరే మేడం. జాగ్రత్తమ్మా. రా వెళ్దాం. పోనీ. నేను భవానీ కాదు, భైరవి. అమ్మ భవానీ, ఏం కాదమ్మా, ఏం కాదు. ఏంది ఇంకా గిట్లనే ఉన్నారు? పదండి. యాడికి? ఏంది గట్లా అంటావు? పోవాలి కదా ఆడడానికి. బిడ్డకి పానం బాలేదయ్యా, జ్వరంతో సోయి లేదు. ఒళ్ళు చూడు ఎంత గరం ఉన్నదో. అవు మళ్ళా ఏంది గిట్లయింది? గింత జ్వరం ఉంది. పా దవాఖానకు తోలుకపోదాం. పైసలున్నాయా మళ్ళా? పావు లీటర్ పాలకే పైసలు లేకపోయే. ఇక దవాఖానకి ఎట్లా తోలుకపోతాం? తండ్రయ్యుండి గిట్ల మాట్లాడుతున్నావు. పాలకి డబ్బులు లేకుంటే ఏం చేద్దాము? నీకన్నా నాకే బిడ్డ మీద మస్తు ప్రేముంది. అయినా మందు గోళీలకైనా పైసలు కావాలనే. ఓ పని చేద్దామయ్యా, బిడ్డను అమ్మ దగ్గర పెట్టి
మనిద్దరం పోయి ఆడదాము. మనిద్దరి ముఖాలు చూసి పైసలు ఎవలేస్తారే? భవానీ వచ్చిందంటే పల్లెం నిండా పైసలు నిండుతాయి. గానించి గటే దవాఖానకు దోల్కపోదాం. జ్వరంతో ఉన్న బిడ్డను తీసుకుపోవాలనా? రోడ్డెంబడి ఆడించాలనా? పానం ఏమైతుంది? ఏం మాట్లాడుతున్నావయ్యా? అమ్మా అమ్మా నాకేం కాలేదు. పదండి పోదాం ఆడడానికి. అయ్యో వద్దు బిడ్డ, నీ వల్ల కాదు. 10 రూపాయల కోసం నీకేమన్నా అయితే ఏం చేసేది? వద్దు వద్దు, నువ్వు పండుకో. నా ప్రాణం మంచిగానే ఉంది. ముట్టుకుంటేనే శరీరం వేడిగా ఉందంతే. నేను వస్తానమ్మా, పదండి వెళ్దాం. ఏం కాలేదమ్మా. ఏం బతుకులో ఏందో. పదండి పోదాము. పద. అయ్యో ఏమైందయ్యా? ఏమైందమ్మా? ఏమైంది తల్లి? అయ్యా నేను అప్పుడే చెప్పినా కదయ్యా, ఇప్పుడు ఏమైంది చూడు. భవానీ, మీ అమ్మగారి కిడ్నీ పాడైంది. వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. మీలో ఎవరైనా డోనర్ ఉంటే చూడండి. డాక్టర్ గారు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, కిడ్నీ దానం చేసే వాళ్ళు ఉంటే చెప్పండి. మీ ప్రయత్నం మీరు చేయండి, మేము ప్రయత్నిస్తాం. లోపలికి తీసుకెళ్ళండి. ఏమైంది మీ పాపకి? మిమ్మల్ని చూస్తుంటే ఫుట్పాత్ మీద ఉండేవాళ్ళలా కనిపిస్తున్నారు. నిజం చెప్పండి, ఈ పాప మీ బిడ్డేనా? అమ్మా, నా కన్న కూతురమ్మా. ముందు పాపని రూమ్కి తీసుకెళ్ళండి, ట్రీట్మెంట్ చేద్దాం. అయ్యా